ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాము పేదవాడే, కానీ చాలా నిజాయితీపరుడు. రాము ఒకసారి వెళ్తుంటే దారిలో అతని కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు తీద్దామని కిందకి వంగితే అతనికి కొన్ని కుండలలో బంగారు నాణాలు, వజ్రాలు కనిపిస్తాయి. అతనేమో నిజాయితీపరుడు, వాటిని చూసి భయపడతాడు కూడా. ఇంకా అతను ఇవెవరివైనా అయ్యుంటాయేమో అని దేవుడితో, ఇవెవరివో నాకు తెలియదు, ఒకవేళ నావి అయితే నా వరకు చేరుతాయి అని మనసులో అనుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అతని భార్యతో ఇలా జరిగిందని చెప్తాడు. అతని భార్య ఇంకా అమాయకురాలు. ఆమె ఆ విషయాన్ని తన పక్కింటి వాళ్లకు చెప్తుంది. వాళ్ళు రాత్రి అయ్యేదాకా ఎదురు చూసి దొంగచాటుగా ఆ ప్లేస్కి వెళ్ళి వాటిని తవ్వి బయటికి తీసి చూస్తే అందులో తేళ్ళు ఉంటాయి. వాళ్లకు కోపం వస్తుంది. రాము వాళ్ళు మాకు ఇలా అబద్ధాలు చెప్పి మాతో ఆడుకుంటున్నారా అని ఆ కుండలు తీసుకెళ్లి దొంగతనంగా రాము వాళ్ళ ఇంటి కిటికీలో నుండి లోపల పడేస్తారు. ఆ తేళ్ళు రాముని కుట్టి చంపేయాలి అని. రాము పొద్దున లేచి చూడగానే ఆ 7 కుండలలోని తేళ్ళు వజ్రాలుగా మారిపోయి ఉంటాయి. అప్పుడు రాము సంతోషంతో తన భార్యతో, చూసావా, నాది అయినది నా వరకు వస్తుంది అని చెప్పా కదా అని సంతోషంగా అంటాడు. అది నమ్మకం అంటే. మనది అయినది మన వరకు ఏ రూపంలో అయినా, ఎవరి ద్వారా అయినా, ఎప్పటికైనా చేరుతుంది. అది వస్తువైనా, మనిషి అయినా. కానీ అంతవరకు మనకు ఉండాల్సింది నమ్మకం, సహనం.